హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు పిల్లలకి హాలిడే, ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉంటే ఏదో ఒక గొడవ, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. వాళ్ళకి స్నాక్స్ కావాలమ్మా అని విక్కి అడుగుతుంటే ప్రణీత ఏమో అక్క నేను చేస్తాను స్నాక్స్ ఈరోజు అన్నది. ఏం స్నాక్స్ చేస్తావు అని నీకు వస్తుందా స్నాక్స్ చేయడం అంటే, నేను యూట్యూబ్లో ఒక రెసిపీ చూశాను, ఆ రెసిపీ నేను చేస్తాను అన్నది. సరే ఏం రెసిపీ అని అడిగితే, నేను సీక్రెట్గా చేస్తాను, నువ్వు రాకు వంట రూమ్కి అనేది. అయితే ఆ సీక్రెట్ ఏంటిదో చూద్దామని నేను వంట రూమ్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఏం చేస్తున్నావు ప్రణీత అంటే, నేను బొబ్బట్లు అండ్ పూర్ణాలు చేస్తాను అక్క, యూట్యూబ్లో చూశాను అన్నది. అయితే ఓకే చెయ్యి అంటే, పిండి ఉందా అంటే ఉంది, గోధుమ పిండి అండ్ మనం దోశ పిండి ఉంది, దోశ పిండితో పూర్ణాలు అండ్ గోధుమ పిండితో బొబ్బట్లు చేస్తాను అక్క అన్నది. సరే చేయి అని చెప్పి వచ్చేసాను. యూట్యూబ్లో చూసి చాలా వంటలు నేర్చుకుందండి. ఇంట్లో ఉంటే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటుంది, ఏదో ఒకటి చేసి పెడతా అని చెప్తూనే ఉంటుంది. తర్వాత ఈవినింగ్ టైంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. నేను డెలివరీ తర్వాత రోజు ఈవినింగ్ వెళ్ళడం స్టార్ట్ చేశానండి. అప్పుడైతే నెలకు 2 times 3 times అట్లా వెళ్ళేదాన్ని. కానీ డెలివరీ అయి నాకు 3 months అయింది. అప్పటి నుంచి ఎవ్రీ సాటర్డే వచ్చేదాన్ని, వస్తున్నాను కూడా. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకో నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. అక్కడ వచ్చిన తర్వాత ప్రసాదం ఇచ్చారు, అవి తినేసి వెళ్తున్నాము. హ్యాండ్ వాష్ చేసుకొని పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళి దర్శించుకుందాం అనుకుంటే టెంపుల్ క్లోజ్ ఉంది. తర్వాత నేను మా బావ ఇద్దరం ఇంటికి వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం బయటికి వస్తే ఐస్ క్రీము ఏదో ఒకటి ఇప్పిస్తాడు. పిల్లలు కూడా లేరు కదా, సరదాగా ఇట్లా బయటికి వచ్చి ఐస్ క్రీమ్ తినేసి వాళ్ళకు కూడా తీసుకొని వెళ్ళే వాళ్ళం మేము. ఇంటికి వెళ్తున్నామండి. ఇంటికి వెళ్తూ ఉంటే అక్కడ పక్కన వెనక ఒక ఆంటీ ఉంది కదా, ఇక్కడ ఫోటో దిగండి అమ్మా చాలా బాగుంటుందంటే ఒక ఫోటో దిగుతున్నాం. అక్కడ అదే చెప్తుందా ఆంటీ ఫోటో దిగమని. నువ్వు కూడా ఉండ ఆంటీ, మేము మీతో కూడా దిగుతామంటే, నేనేం వద్దులే అండి మీరు దిగండి అని చెప్పింది. ఇక సరదాగా ఐస్ క్రీమ్ తినేసి పిల్లలకి ఐస్ క్రీమ్ తీసుకొని ఇక ఇంటికి బయలుదేరాము. ఇంటికి వెళ్ళేసరికి విక్కీ పాలు తాగుతున్నాడు. ఏదైనా వంట చేసుకుంటే మా నాన్న వచ్చాడు, వస్తే బిర్యానీ చేసుకుందాం అనుకున్నాము. మా బావేమో బిర్యానీ చేయి పాప అని అంటే, సరే బావ చేస్తానని చెప్పా. ఇందాకే మ్యాగ్నేట్ చేసి వెళ్ళానండి. తర్వాత క్లిప్పులు తీయడం మర్చిపోయాను. ఇక
వెంటనే స్టార్ట్ చేసేసాను. వచ్చి మ్యాగ్నేట్ చేసిన చికెన్ అండ్ అన్నం కోసము బాయిల్ చేస్తున్న వాటరు, రైస్ నానబెట్టేసింది ప్రణీత. ఇంటికి వచ్చేసరికి ఇక స్టార్ట్ చేశాను. చాలా బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా బావ ఏమంటున్నాడంటే టేస్ట్ రాకపోతే మన సబ్స్క్రైబ్స్కి ఏం బాగాలేదని చెప్తానంటే, చెప్పు మంచిగా ఉంటేనే చెప్పు, లేకపోతే లేదు అని అన్నాను. సరే అదే చెప్తాను, నువ్వు చేయి, నేను టేస్ట్ చేస్తాను అన్నాడు. స్మెల్ బాగా వస్తుంది, ఎలా ఉంది, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అని అంటున్నాడు మా బావ అయితే. రైస్ పెట్టుకున్నాను. రైస్ పెట్టుకొని ఇక ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా పెట్టుకున్నానండి. మొత్తం రెసిపీ చూపించలేకపోయాను, బాబు లేచాడు అందుకే చూపించలేదు. వాడు ఏడుస్తున్నాడు, ఇక వాడిని ఎత్తుకొని కొద్దిసేపు ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ రైస్ ఇక్కడ వంట రూమ్కి వచ్చేసాను. అది చూసి దమ్ ఇచ్చేసానండి. తర్వాత ఇక ప్రిపేర్ అయిపోయింది, ఇక తిందామని చెప్తే ఫస్ట్ మా విక్కీ గాడికే పెట్టాను. తినేసి ఎలా ఉంది విక్కీ అని అడిగితే చాలా బాగుందమ్మా అని అన్నాడు. సరే అని చెప్పి వాడు మంచిగా ఉందంటే అదే హ్యాపీ కదా తిన్న వాళ్ళందరూ. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎవరు బ్యాడ్గా కామెంట్ పెట్టకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. బాయ్. మా నాన్న కూడా తింటున్నాడు, విక్కీ కూడా తింటున్నాడు. ఓకే అండి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్ని.